కరీంనగర్లో ఒక అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. కన్న ప్రేమ కరువైందేమో, కన్న తల్లిదండ్రుల ప్రేమ కానరకుండా పోయిందేమో, సొంత పిల్లల్ని మాకు వద్దు అంటూ పోలీస్ స్టేషన్ లో వదిలి వెళ్లారు తల్లిదండ్రులు. అయితే కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూడగా, రవికుమార్ అనే యువకుడు లలిత అనే యువతిని గతంలో పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తున్న క్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలని వారి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త పెద్దదైంది. అయితే గతంలో వీళ్ళు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల విషయంలో కలిసి ఉండలేకపోయారు. అయితే ఈ పిల్లలు నాకు వద్దు అంటే నాకు వద్దు అని ఇద్దరు పిల్లల్ని ఏం చేయాలో తెలియక తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరు పిల్లల్ని వదిలేసి అక్కడ తన భార్య తనకు సంబంధించిన తాలిబొట్టు మట్టెలు అక్కడే పెట్టేసి తన పిల్లల్ని వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి నిజామాబాద్ లో నివాసం ఉంటున్న రవికుమార్, కరీంనగర్ లో నివాసం ఉంటున్న లలిత అనే యువతి. అయితే వీరు పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ ఆ పిల్లలు మాకు వద్దు అంటూ వాళ్ళ పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో వదిలేసి వారి లైఫ్ వాళ్ళు సపరేట్ గా బతకడానికి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన కాస్త తిమ్మాపూర్ లో చోటు చేసుకుంది. కఠినంగా ఉండాల్సిన పోలీసులు సైతం ఈ ఘటనను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే పిల్లలకు తగిన న్యాయం చేయాలి అంటూ ఎవరైతే రవికుమార్ వాళ్ళ తల్లి ఉందో అంటే పిల్లల నానమ్మకి కాల్ చేసి తన కౌన్సిలింగ్ నుంచి ఆ పిల్లల్ని వాళ్ళతో తీసుకెళ్లారు. అయితే సోషల్ మీడియాలో కానీ ఈ ఘటన చాలా మంది గుండెల్ని పిండేస్తుంది. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.